హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. పండగ అంటే ఎన్ని రకాల పిండి వంటలు చేసుకున్నా జంతికలు అయితే కంపల్సరీ అండి ప్రతి ఒక్కరి ఇంట్లోని. కొన్ని ఏరియాలో మురుకులని కూడా అంటాం దీన్ని. సో జంతికలు వేయడం అంటే మన చిన్నప్పటి నుంచి వేసుకున్నవి, కొత్తగా ఎవరు మనకు నేర్పనవసరం లేదు ఎవరికీను. బట్ నేను చేసుకునే జంతికలు ఎలా చేసుకున్నానో నేను ఒక వీడియో రూపంలో చూపిస్తున్నానండి. నేను ఆడించుకున్న బియ్యం పిండిని 3 గ్లాసులు తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి. చేసేది ఒకటేనైనా కానీ ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు, అందరికీ తెలిసిందే. నేనైతే ఫస్ట్ టైము నా అంతటి నేను చేసుకున్నానండి. అంటే అమ్మ నాకు ఇది పిండి చేసి ఇచ్చారు. ఇవి 3.5 గ్లాసెస్ అండి పిండి వచ్చి. దీంట్లో వచ్చి 2 గ్లాసెస్ శనగపిండి కలిపామండి. మీరు శనగపిండి కొంచెం తగ్గించుకోవచ్చు కూడాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ కారం వేసామండి. టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. ఇందులో ఒక స్పూన్ వామ్ కూడా వేసుకోవచ్చండి, డైజెషన్ ప్రాబ్లం లేకుండా. శనగపిండి కలుపుతున్నాం కదా, వామ్ వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ వాటరీగా అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అంతా అమ్మతో చేపించుకున్నానండి. నేను వీడియో తీస్తున్నాను అంతే, ప్రాసెస్ అంతా అమ్మే చేశారు. నేను ఇలా పిండి కలిపించేసుకుని అప్పుడు నేను వేసుకున్నానండి. సో ఫైనల్గా పిండి ఇలా అయిన తర్వాత నేను ఇంటికి తెచ్చేసుకున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి తెచ్చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బాండి పెట్టుకుని అందులో హాఫ్ వరకు ఆయిల్ వేసుకున్నాను. జంతికలు వేయడం కంటే ఆ పిండి కలిపే ప్రాసెసే కొంచెం ఇంపార్టెంట్ కదండి. అది నేను చేయలేను, అంటే నేను చేస్తే అది ఎలా ఉంటుందో అని నేను అమ్మతో చేపించుకున్నాను. ఫస్ట్ టైం నేను నా అంతటి నేను వేసుకుంటున్నాను. ఫస్ట్ వాయి అయితే అన్నీ కలిసిపోయినాయండి మొత్తం, చూస్తున్నారు కదా. నేను సెకండ్ వాయి కోసం అందులో వేసేసుకుని రెడీగా ఉంచుకున్నాను పిండిని. చూసారు కదండి, మొత్తం కలిసిపోయింది వాహ అయితే. మీలో ఎంతమందికి జంతికలు అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అలాగే మీరు చేసే ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఫస్ట్ వాయి ఒకటే పార్ట్ చేశానండి, సెకండ్ వాయి నుంచి మంచిగా వచ్చేసినవి. టేస్ట్ బాగుందండి, అలాగే కరకరలాడుతూ వచ్చినవి. నేను ఈ వీడియోలో జంతికలు ఎలా వేయాలో చెప్పట్లేదండి, నేను చేసుకున్న జంతికలు సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు సరిగ్గా వేయడం రావట్లేదేమో అని మా వారు వచ్చారు వేయడానికి. తను ఒకసారి ట్రై చేసి వెళ్ళిపోయారు. ఒక్కటి వేసి వెళ్ళిపోయారు తను, ఒక్కొక్కటి వేసుకోమని. సైడ్ బార్డర్ నేనే వేస్తున్నానండి మళ్ళీ.
ఇవి నేను నెక్స్ట్ వేసినవా అండి. ఇక్కడ నుంచి మాత్రం జంతికలన్నీ బాగా వచ్చినవి. విడివిడిగా వేసుకున్నాను, చిన్న చిన్నగా వేసుకున్నానండి. ఇలా ఇక నుంచి అన్నీ మంచిగానే వచ్చినాయండి. ఇలా అయితే నేను జంతికలు వేయడం నేర్చుకున్నాను ఏదోలాగా. నెక్స్ట్ టైము నాకు నేనే అన్నీ రెడీ చేసుకుని కలుపుకొని వేసుకుంటానండి. ఇంకొకటి ఏంటంటే నేను వేసినప్పుడు జంతికలు నా స్టవ్కి అస్సలు ఆయిల్ అవ్వలేదండి. చూసారు కదండి, చాలా జాగ్రత్తగా వేసుకున్నాను. ఏమన్నా పిండి వంటలు చేసుకుంటే ముందు స్టవ్ పాడైపోతుంది కదండి. నేను స్టవ్కి అస్సలు ఏం అవ్వకుండా నేను జాగ్రత్తగా వేసుకున్నానండి, ఆయిల్ పడకుండా. ఇలా నేను జంతికలు అయితే అన్నీ వేసేసుకున్నాను. ఒక 1.5 అవర్ పట్టిందేమో, బట్ అంత కష్టమైతే ఏమనిపించలేదండి, బాగానే వేసేసుకున్నాను. నైట్ వేసుకున్నానండి నేను. అరౌండ్ 1 o'clock స్టార్ట్ చేసుకుని వేసుకున్నాను, ఎందుకంటే నాకు ఆఫీస్ టైం అయిన తర్వాత నేను స్టార్ట్ చేసి వేసుకున్నాను. అలా నేను మొత్తం అన్నీ వేసేసుకుని నేను ఒక డబ్బాలో సెట్ చేసేసుకున్నానండి. చూసారు కదండి, అవి షేప్ బాగానే వచ్చినాయి, విడివిడిగా వచ్చినవండి, బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. సో ఇది నేను ఫస్ట్ టైం చేసుకున్నాను ఆ జంతికలండి. జంతికలు మ్యాక్సిమం అందరికీ వచ్చేస్తుంది, అందరూ ఇష్టపడతారు కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అసలు జంతికలు ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. మీకు కూడా జంతికలు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో సరదాగా తీసింది మాత్రమే అండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ వీడియోలో జంతికలు ఎలా చేయాలి అని ప్రాసెస్ మాత్రం చూపించట్లేదు. నేను వేసుకున్న జంతికలను మీతో షేర్ చేసుకున్నాను అంతే. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా సరదాగా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నా వీడియోస్ కూడా చూసేవాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు ఇష్టపడతారు అనే హోప్తో నాకు చేసుకోవాలనిపిస్తుంది. ఇవి చూసారా అండి, లాస్ట్లో మిగిలిన పిండితో నేను చేసుకున్నాను. ఇవి చిన్నప్పుడు అమ్మ వేసేవారు, నేను కూడా ఇప్పుడు మిగిలిన దాంట్లో చిన్న చిన్న బజ్జీలా వేసుకున్నాను, చిన్న చిన్నవి. ఇలా ఎవరైనా వేసుకుంటే నాకు కమెంట్ చేయండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.